నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను మురళి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్లో సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, దావోస్లో తెలంగాణ సర్కార్ కీలక ఒప్పందం. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ముందుకు 17A అంశం, స్కిల్ కేసులో ఏం జరగబోతోందన్న దానిపై ఉత్కంఠ. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు, నాసిన్ ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ వ్యాఖ్యలు. ఏపీ పిసిసి చీఫ్గా వైఎస్ షర్మిల, ఎలాంటి ప్రభావం ఉండదన్న వైసీపీ. కృష్ణ జన్మభూమి అంశంపై సుప్రీం కీలక తీర్పు, మధుర షాహీ దర్గాలో సర్వేకు బ్రేకులు. స్టాక్ మార్కెట్లో వరుస లాభాలకు బ్రేక్, 200 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ప్రజలకు సేవకులు అని ప్రధాని మోదీ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రం వద్ద నాసిన్ను ప్రధాని మోదీ ప్రారంభించారు. కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సీఎం జగన్, పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఐఆర్ఎస్కు ఎంపికైన అభ్యర్థులతో ప్రధాని మోదీ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ గతంలో పన్నుల విధానం అర్థమయ్యేది కాదని జీఎస్టీ తీసుకువచ్చి పన్నులను సరళతరం చేశామని అన్నారు. ప్రధాని ప్రజల నుంచి వచ్చిన పన్నులు వారి సంక్షేమానికే వాడాలని, ఇదే రామరాజ్య సందేశమని ప్రధాని మోదీ తెలిపారు. श्री राम का जटायु से संवाद हुआ था। आप जानते हैं कि अयोध्या में श्री राम के भव्य मंदिर में प्राण प्रतिष्ठा से पूर्व मेरा 11 दिन का व्रत अनुष्ठान चल रहा है। ऐसी पुण्य अवधि में यहाँ ईश्वर से साक्षात आशीर्वाद पाकर मैं धन्य हो गया। आजकल तो पूरा देश राममय है, राम जी की भक्ति में सराबोर है। लेकिन साथियों, प्रभु श्री राम का जीवन विस्तार, उनकी प्रेरणा, आस्था भक्ति के दायरे से कहीं ज्यादा है। प्रभु राम गवर्नेंस के, जीवन में सुशासन के ऐसे प्रतीक हैं जो आपके संस्थान के लिए भी बहुत बड़ी प्रेरणा बन सकते हैं। भगवान श्री राम का जटायु से संवाद हुआ था। आप जानते हैं కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ నాసిన్ కేంద్రం ఏపీలో ఏర్పాటు చేయడం సంతోషకరమని తెలిపారు. మోదీ బిజీ షెడ్యూల్లో కూడా ఏపీకి వచ్చి నాసిన్ భవనాలను జాతికి అంకితం చేయడం అదృష్టమని అన్నారు. 2014లో అప్పటి ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం నాసిన్ కేంద్రం ఏర్పాటుకు మంచి సహకారం అందించారని పేర్కొన్నారు. ఇది దేశంలోనే అతి ఉన్నతమైన ఒక మంచి ట్రైనింగ్ వ్యవస్థ. భారతదేశంలో రెవెన్యూ సర్వీస్లో వచ్చే అధికారిகள் అందరికీ ఇక్కడ మంచి సదుపాయాలతోటి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడానికి, ఎలాగా ఐఏఎస్ అధికారి లబాస్నా అంటారు, మసూరిలో వెళ్ళి ట్రైనింగ్ తీసుకుంటారు, ఎలాగా ఐపీఎస్ అధికారి హైదరాబాద్లో ఉన్నటువంటి సర్దార్ పటేల్ ఇన్స్టిట్యూట్లో వెళ్ళి ట్రైనింగ్ చేసుకుంటారో, అట్లాగా ఐఆర్ఎస్ అది కూడా కస్టమ్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, జిఎస్టీ లాంటి ఆర్ ఎక్సైజ్ డ్యూటీ ఇట్లాంటి క్షేత్రంలో పనిచేసే రెవెన్యూ సర్వీస్ అధికారి అందరికీ ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడానికి ఒక మంచి వ్యవస్థ. ఇది మోడర్న్ వ్యవస్థ. అందువల్ల వరల్డ్ కస్టమ్స్ ఆర్గనైజేషన్ కూడా దీనికి మంచి గుర్తింపు ఇచ్చి ఇక్కడ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ అండ్ మనం చెప్పే సింగపూర్, థాయిలాండ్, కంబోడియా లాంటి ప్రదేశం నుంచి రాష్ట్రానికి ప్రపంచ స్థాయి సంస్థ రావడం గర్వకారణంగా ఉందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర పేరు ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయిలో వినిపించేందుకు ఈ సంస్థ దోహదపడుతుందన్నారు. జిల్లాలలో ఒక జిల్లా అయిన అనంతపురం జిల్లాలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూట్, ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ ఇక్కడికి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నము, అడుగులు పడడమే కాకుండా ఇది సాధించేందుకు
శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు అనేక సందర్భాలలో ఇక్కడికి రావడం, అనేక సందర్భాలలో ఎఫర్ట్స్ పెట్టడం కూడా మన కళ్ళ ఎదుటే కనిపించిన వాస్తవం. ఇక్కడ నిజంగా వస్తూ ఉన్న ఈ మంచి ఇన్స్టిట్యూటు మన రాష్ట్ర పేరును, ప్రతిష్టను మన దేశంలోనే కాదు అంతర్జాతీయ స్థాయిలో కూడా ఇంత వరల్డ్ క్లాస్, స్టేట్ ఆఫ్ ది ఆర్ట్, లేటెస్ట్ టెక్నాలజీస్తో అన్నిట్లోనూ కూడా అనుసంధించి ఒక గొప్ప ఇన్స్టిట్యూట్ ఇక్కడ వస్తూ ఉంది. ఇది తీసుకొచ్చినందుకు మరొక్కసారి మనస్ఫూర్తిగా నరేంద్ర మోడీ గారికి, అదేవిధంగా శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వెనుకబడిన జిల్లాలలో ఒక జిల్లా అయిన ఈ అనంతపురం జిల్లాలో ఒక వరల్డ్ క్లాస్ ఇన్స్టిట్యూటు, ఒక వరల్డ్ క్లాస్ అకాడమీ ఇక్కడికి తీసుకొచ్చే ఒక గొప్ప ప్రయత్నము, అడుగులు పడడమే కాకుండా ఇది సాధించేందుకు స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఎలాంటి తీర్పునిస్తుంది? జడ్జిమెంట్ చంద్రబాబుకు అనుకూలంగా ఉంటుందా లేక ప్రతికూలంగా వస్తుందా? అసలు ఏం జరగబోతోందని సర్వత్రా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ కీలకమైన తీర్పు వెలువరించింది అత్యున్నత ధర్మాసనం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A అన్వయించడంలో తమకు భిన్నాభిప్రాయాలున్నట్లు తీర్పు సందర్భంగా వెల్లడించారు న్యాయమూర్తుల జస్టిస్ అనిరుద్ బోస్, జస్టిస్ బేలాయం త్రివేదిలతో కూడిన ధర్మాసనం. తదుపరి చర్యల కోసం CJIకు నివేదిస్తున్నామని ప్రకటించింది. చంద్రబాబు అంశంపై మంత్రి అమర్నాథ్ స్పందించారు. స్కిల్ స్కామ్లో చంద్రబాబు కూరట కలిగిందనే ప్రచారం జరుగుతోందన్నారు. చంద్రబాబు బెయిల్ మీద ఉన్న దొంగ అని విమర్శించారు. చంద్రబాబు కోర్టు బోనులో నిలబడి సమాధానం చెప్పాల్సిందే అని తెలిపారు. ఇన్వెస్టిగేషన్, రిమాండ్ ప్రొసీజర్ పక్కాగానే జరిగిందని బెంచ్ అభిప్రాయపడిందని పేర్కొన్నారు. ఏ విధంగానూ ఇది చంద్రబాబుకు అనుకూలం కాదని అన్నారు. స్కిల్ స్కామ్లో ఇప్పటి వరకు ఎటువంటి తప్పు చేయలేదని చంద్రబాబు కానీ టీడీపీ కానీ లాయర్లు కానీ చెప్పడం లేదని తెలిపారు. 2019లో చంద్రబాబుకు వచ్చిన సీట్లు ఎంత గొప్ప విజయమో ఇవాళ వచ్చిన తీర్పు మీద అదే అభిప్రాయమన్నారు. ప్రజా కోర్టులో చంద్రబాబుకు శిక్ష తప్పదని ఆరోపించారు. చంద్రబాబుకు పడ్డ సంఖ్యలు, మచ్చను తుడుపుకోవాల్సిన బాధ్యత ఆయనదేనని తెలిపారు. చంద్రబాబు నాయుడు గారికి కలగలేదు అనేటువంటిది కొన్ని ఛానల్స్ అన్నీ కూడా చూస్తున్నప్పుడు వాస్తవానికి స్పందించకూడదని చెప్పి అనుకున్నప్పటికీ కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ అన్నీ కూడా ఏదో గొప్ప విజయం సాధించాం, చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఊరట కలిగింది, ఆయన సుప్రీంకోర్టులో వేసినటువంటి SLPకి సంబంధించి ఏదో కొన్ని టీవీ ఛానల్స్ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏ రకంగా అనిపించిందంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి 23 సీట్లని గొప్ప విజయంగా భావించి చూపిస్తే ఏ రకంగా ఉంటుందో, ఈ రోజు సుప్రీంకోర్టులో వచ్చినటువంటి తీర్పు చూసిన తర్వాత వీరు షోకేస్ చేస్తున్నటువంటి వారి అభిప్రాయాన్ని, జరిగినటువంటి వాదనలు కానీ, ఇచ్చినటువంటి తీర్పు కానీ, ఇవన్నీ చూసిన తర్వాత నాకు తెలిసి ఏ రకమైనటువంటి రిలీఫ్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు గారికి కలగలేదు అనేటువంటిది నా అభిప్రాయం, ప్రజల అభిప్రాయం, కోర్టు అభిప్రాయం. కొన్ని ఛానల్స్ అన్ని కూడా చూస్తున్నప్పుడు వాస్తవానికి స్పందించకూడదని చెప్పి అనుకున్నప్పటికీ కొన్ని ఎల్లో మీడియా ఛానల్స్ అన్ని కూడా ఏదో గొప్ప విజయం సాధించాం, చంద్రబాబు నాయుడు గారికి ఏదో ఊరట కలిగింది, ఆయన సుప్రీంకోర్టులో వేసినటువంటి SLPకి సంబంధించి ఏదో కొన్ని టీవీ ఛానల్స్ చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఏ రకంగా అనిపించిందంటే 2019లో చంద్రబాబు నాయుడు గారు గెలిచినటువంటి 23 సీట్లని గొప్ప విజయం. ఏపీ PCC చీఫ్గా వైఎస్ షర్మిలను కాంగ్రెస్ హైకమాండ్ నియమించింది. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం ప్రకటన విడుదల చేసింది. PCC చీఫ్ గిడుగు రుద్రరాజు నిన్న పదవికి రాజీనామా చేశారు. గిడుగు రుద్రరాజును కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించింది.
2021 జూలై 8న వైఎస్ఆర్టీపీని షర్మిల స్థాపించారు. ఇటీవల షర్మిల సొంత పార్టీ వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న తరుణంలో పార్టీని బలోపేతం చేసే బాధ్యతలను షర్మిలకు హైకమాండ్ అప్పగించింది. వైఎస్ షర్మిలకు పీసీసీ పదవిపై మంత్రి అమర్నాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో కాంగ్రెస్కు సీట్లే కాదు ఓటేసే దిక్కు లేదని విమర్శించారు. షర్మిల ప్రభావం ఏపీ రాజకీయాల్లో జీరో అని ఆరోపించారు. ఏపీ ప్రజల ఆకాంక్షలను గొడ్డలితో అడ్డంగా నరికేసింది కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు. పాత పార్టీకి నిన్నటి వరకు ఒకరు, ఇవాళ మరొకరని పేర్కొన్నారు. అధ్యక్షులు మారినంత మాత్రాన ఎటువంటి ప్రయోజనం ఉండదని హాట్ కామెంట్స్ చేశారు మంత్రి గుడివాడ అమర్నాథ్. అన్యాయం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలకి మనం కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ కానీ, కలిసి నిర్మించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ, అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలు కానీ, వీరి తాలూకు ఆలోచనల్ని, నమ్మకాలని, భవిష్యత్తుని అడ్డంగా గొడ్డలతో నరికినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటి పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని, కానీ ఆ జెండా కనబడకూడదు అనేటువంటిది ఈ రాష్ట్ర ప్రజల ఆలోచన. అలాగే కనబడట్లేదు. అటువంటి లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మేమేం పట్టించుకుంటాం, మాకేం సంబంధం అంటున్నాను. అసలు పార్టీయే లేదు కదా. కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు కానీ, సీటు సంగతి పక్కన పెట్టండి, ఓటేసిన లేడు. ఎందుకు వేయట్లేదు? కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసినటువంటి, ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం, ఒక కులానికో, మతానికో, ప్రాంతానికో, లేదా ఒక వ్యక్తికో, వర్గానికో చేసినటువంటి అన్యాయం కాదు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 5,30,00,000 మంది ప్రజలకి మనం కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ కానీ, కలిసి నిర్మించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణకు అరుదైన అవకాశం దక్కింది. సెంటర్ ఫర్ ఫోర్త్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హైదరాబాద్లో ప్రారంభించనున్నట్లు ఫోరం చీఫ్ బొర్గే బ్రెండే సీఎం రేవంత్ రెడ్డి సంయుక్త ప్రకటన చేశారు. బయో ఏషియా 2024 సదస్సులో భాగంగా ఫిబ్రవరి 28న ఈ సెంటర్ ప్రారంభం కానుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో టెక్నాలజీ కలయికతో అత్యాధునిక సాంకేతికను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం తెలంగాణకు సహకారం అందించింది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రపంచ స్థాయిలో పనిచేస్తూ ఉంటే తెలంగాణ ప్రభుత్వం 4 కోట్ల ప్రజలపై దృష్టి కేంద్రీకరిస్తోందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇరువురి భాగస్వామ్యంతో ప్రజల ఆరోగ్యం, సాంకేతికత, మంచి జీవితం అందించాలనే లక్ష్యాలను దీని ద్వారా అందుకోవచ్చన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా స్పందించారు. 10 ఏళ్లలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. 10 ఏళ్లలో కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన సహకారమే ఇందుకు ప్రధాన కారణమన్నారు. పవర్లూమ్ వస్త్ర పరిశ్రమకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు. చేనేత రంగానికి సంబంధించి గత 15 రోజులుగా వస్తున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణం స్పందించుకుంటే పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతుందన్నారు. ఎస్సీ వర్గీకరణను బీజేపీ అమలు చేస్తుందనే నమ్మకం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం వ్యాఖ్యానించారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణపై ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ అడగడం సమంజసం అన్నారు. వర్గీకరణను తాను ఏకీభవిస్తున్నట్లు శ్రీహరి చెప్పారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తక్షణమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేయాలన్నారు. దళిత బంధు పథకాన్ని, అంబేద్కర్ అభయ హస్తాన్ని కొనసాగిస్తుందో లేదో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాలని కడియం డిమాండ్ చేశారు. ఏకగ్రీవ తీర్మానం చేసింది కూడా మనందరికీ తెలుసు. దండోర ఉద్యమానికి ప్రజల నుంచి కూడా మద్దతు లభించిన పరిస్థితులను కూడా మనం గమనించడం జరిగింది. 1994-95లో ప్రారంభమైన ఎంఆర్పిఎస్ ఉద్యమం ఆనాడున్న ప్రభుత్వం పైన తీసుకొచ్చిన ఒత్తిడి మేరకు రాష్ట్ర శాసనసభలో ఏకగ్రీవ తీర్మానం చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి షెడ్యూల్ కులాల వర్గీకరణకు సంబంధించిన అంశాన్ని
కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రాష్ట్రపతి గారి యొక్క ఆమోదంతో 2000 నుంచి 2004 వరకు వర్గీకరణను అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అమలు చేయడం జరిగింది. షెడ్యూల్ కులాల వర్గీకరణకు చట్టబద్ధత లేదని, రాష్ట్ర ప్రభుత్వము వర్గీకరణ చేయడానికి వీలు లేదని కొంతమంది సుప్రీం కోర్టుకు వెళ్ళడం జరిగింది. అందరి వాదనలు విన్న తర్వాత 2005లో సుప్రీం కోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ తీర్పులో సాంకేతిక కారణాల పైన వర్గీకరణ కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజు తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ కక్ష సాధింపు చర్యలు తప్ప ఇచ్చిన హామీల అమలుపై దృష్టి పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. తమ కార్యకర్తలను బెదిరింపులకు గురి చేస్తున్నారని, హత్య రాజకీయాలకు ఎంకరేజ్ చేసే విధంగా కనిపిస్తున్నాయని గువ్వల బాలరాజు తెలిపారు. కొల్లాపూర్ హత్యతో ఆగే పరిస్థితి కనిపిస్తలేదు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపుగా 2 నెలలు కావస్తున్నా ఇప్పటికీ కక్ష సాధింపు చర్యలపైనే దృష్టి సారించింది తప్ప ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విషయంలో ఎక్కడ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు కానీ గత ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి శిలాఫలకాలను ధ్వంసం చేయడం, గతంలో ఉన్నటువంటి మా శిష్యులు, మా ఫాలోవర్స్, అదేవిధంగా మా పార్టీ కుటుంబ సభ్యులు అందరినీ కూడా ఈరోజు బయటకు వస్తే చంపేస్తామనే పద్ధతిలో హెచ్చరికలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఫోన్ల ద్వారా హెచ్చరికలు చేయడం అంటే ఈరోజు వీళ్ళ దాహం ఒక హత్యతో తీరేటట్టుగా కనిపిస్తలేదు. మొత్తంగా హత్య రాజకీయాల తెలంగాణ ఏర్పాటులో కేంద్ర మాజీ మంత్రి ఎస్ జైపాల్ రెడ్డి కీలక పాత్ర పోషించారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఒప్పించడంలో జైపాల్ రెడ్డి కృషి చేశారని గుర్తు చేశారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని స్ఫూర్తి స్థల్ వద్ద జైపాల్ రెడ్డి జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, పలువురు కాంగ్రెస్ నేతలతో కలిసి కోమటిరెడ్డి నివాళి అర్పించారు. తన రాజకీయ జీవితంలో ఏనాడు ప్రతిపక్షాలు వేలెత్తి చూపకుండా పనిచేశారని కోమటిరెడ్డి కొనియాడారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆయన పేరు పెట్టే విషయంపై ముఖ్యమంత్రితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉత్తమ లోక్సభ సభ్యుడిగా జైపాల్ రెడ్డి పేరు పొందారని మంత్రి తుమ్మల అన్నారు. జైపాల్ రెడ్డి సేవలను ఇతర నాయకులు గుర్తు చేసుకున్నారు. కూడా సమైక్యవాది స్వతహా అయినా తెలంగాణ రావడానికి మలిదశ ఉద్యమంలో అసలు బాస్తున్నప్పుడు మాలాంటి వారందరం పోయి మీరు మాకు తెలంగాణ రాష్ట్రానికి మీరు గతంలో ఉన్న స్టాండ్ మార్చుకొని తెలంగాణకు అంటే తప్పకుండా తెలంగాణ వస్తుంది, నేను ప్రయత్నం చేస్తా, పిల్లలు ఎవరు కూడా చనిపోవద్దని చెప్పి క్యాబినెట్ మంత్రిగా ఆ రోజు సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ ఇంకా ఇతరులను ఒప్పించడంలో కీలక పాత్ర పోషించిన జైపాల్ రెడ్డి గారు. ఎందుకంటే మేము ఉద్యమంలో ఉన్నప్పుడు కానీ, సకల జన సమ్మె కానీ, మా పార్లమెంట్ సభ్యులు కొట్లాడినప్పుడు కానీ, నేను మంత్రి పదవి రాజీనామా చేసినప్పుడు కానీ గంటల తరబడి వారితో చర్చించేవాళ్ళం. ఆయన గారు ఏ పదవిలో ఉన్నా, ఏ పార్టీలో ఉన్నా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ దేశ సౌభాగ్యం కోసం, ఈ దేశం సమగ్రతంగా ఉండటం కోసం ఈనాటి రాజకీయాల్లో, సమకాలీన రాజకీయాల్లో ఆయన గారి యొక్క జీవితం ఒక పాఠ్యాంశంగా తీసుకొని రాజకీయ నాయకులు అంత నిబద్ధతతోటి, అంత నిజాయితీతోటి, అంత పట్టుదలతోటి పనిచేసేటటువంటి జీవితాన్ని ప్రసాదించినటువంటి జైపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన గారు లేని లోటు తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా తీరని లోటు. మనందరం కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తు తెలంగాణ అభివృద్ధి కోసం, అదేవిధంగా దేశ అభివృద్ధిలో తెలంగాణ యొక్క భాగస్వామ్యం కోసం మనందరం జైపాల్ రెడ్డి గారి బాటలో నడిచేటటువంటి విధంగా ఆయనకు నివాళులు అర్పించడం తప్ప వేరే మార్గం లేదని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, గౌరవనీయులు కీర్తిశేషులు మాజీ పార్లమెంటు అవార్డు గ్రహీతనే కాదు, మాజీ కేంద్ర మంత్రి, వివిధ హోదాల్లో ప్రజా సమస్యల గురించి అనర్గళంగా మాట్లాడటం కాదు, తెలియజేయటం, కన్విన్స్ చేయటం, ప్రభుత్వాలను ఒప్పించి ప్రజా సమస్యల పరిష్కారాన్ని నిరంతరం గలమెత్తినటువంటి నాయకుడు కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారు. వారికి నివాళులర్పిస్తూ వారు ఆదర్శంగా వివరించినటువంటి తీరుతెన్నులని పురణకు తెచ్చుకోవడంతో పాటు స్ఫూర్తి కలిగించుకొని ఆ విధంగా రాజకీయాల్లో ఆదర్శమైన నాయకుడిగా నిలవటానికి కృషి చేయవలసినటువంటి అవసరం. జైపాల్ రెడ్డి గారు ఒక గొప్ప ప్రజాస్వామికవాది. జీవితంలో ప్రజాస్వామ్య పరిరక్షణ ఒక కీలక కర్తవ్యంగా నిలబడ్డారు, పోరాడారు. ఆ స్ఫూర్తితోనే
ఆయన పార్లమెంట్లో తన పాత్ర తాను పోషించటం, ఒక గొప్ప పార్లమెంటేరియన్ కావటం, అది నా దృష్టిలో ఒక తెలంగాణ ప్రజలందరినీ జాతీయ స్థాయిలో ఒక గుర్తింపు తెచ్చినటువంటి అంశంగా గుర్తుపెట్టుకోవాలి. వారు తెలంగాణ బిల్లు పాస్ అయ్యే సమయాల్లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చాలా కీలక పాత్ర పోషించారు. వారికి నివాళులర్పిస్తూ జయపాల్ రెడ్డి గారి స్ఫూర్తిని కాపాడటానికి, వారి ఆశయ సాధన కోసం కట్టుబడి మనందరం కూడా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ఖరారు చేసింది. 2 ఎమ్మెల్సీ స్థానాలకు అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్ పేర్లను అధిష్టానం ఫిక్స్ చేసింది. వారిద్దరికి ఫోన్ చేసి నామినేషన్ పత్రాలను సిద్ధం చేసుకోవాలని సూచించింది. ఈ నెల 18న నామినేషన్ల గడువు ముగియనుంది. హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణను 3 నెలల్లో పూర్తి చేయాలని సూచించారు. అడ్డంకులన్నీ అధిగమించి అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్ అవతల నిర్మించ తలపెట్టిన రీజనల్ రింగ్ రోడ్ భూసేకరణ ప్రక్రియ కొంతకాలంగా పెండింగ్లో పడింది. భారత్మాల పరియోజన ఫేజ్ 1లో 645 కిలోమీటర్ల నార్త్ రీజనల్ రింగ్ రోడ్డు 158 కోట్లతో నిర్మించ తలపెట్టారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన భూసేకరణకు తెలంగాణ రాష్ట్రం సగం వాటా నిధులు భరించాల్సి ఉంటుంది. 1935.35 హెక్టార్ల భూసేకరణ చేయాల్సి ఉండగా ఇప్పటివరకు 1459.28 హెక్టార్ల భూసేకరణ పూర్తయింది. గత ప్రభుత్వం సహాయ నిరాకరణ ధోరణి కారణంగా 9 నెలలుగా ఈ ప్రాజెక్టు భూసేకరణలో ఎటువంటి పురోగతి లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలో వివిధ డిపార్ట్మెంట్లలో ఇప్పటికీ పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగుల వివరాలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో రీఅపాయింట్మెంట్ అయ్యి ఇంకా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన పనిచేస్తున్న వారి లెక్కలు తీయడం మొదలుపెట్టింది. ఇందుకోసం అన్ని డిపార్ట్మెంట్లు, విభాగాలు, కార్పొరేషన్లు, ఏజెన్సీలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జారీ చేసిన సర్క్యులర్లో పేర్కొన్నారు. పూర్తి వివరాలను బుధవారం సాయంత్రం 5 గంటలకల్లా పంపించాలని సూచించారు. గత ప్రభుత్వంలో చాలా డిపార్ట్మెంట్లలో రిటైర్డ్ ఉద్యోగులు రీఅపాయింట్ అయ్యారని ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఆరోపించింది. ఇలాంటి వారందరినీ అధికారంలోకి వచ్చిన తర్వాత విధుల నుంచి తొలగిస్తామని చెప్పింది. ప్రభుత్వం ఏర్పడి దాదాపు 1.5 నెల రోజులవుతున్న సందర్భంగా వివరాలు సేకరించడంపై దృష్టి పెట్టింది. త్వరలో వీరి ఏరివేత కోసమే ఈ వివరాలను ప్రభుత్వం తెప్పించుకుంటుందనే చర్చ సచివాలయంలో మొదలైంది. తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన చికిత్స కోసం హైదరాబాద్ తరలించారు. గచ్చిబౌలి ఏఏజీ ఆసుపత్రిలో ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పలు పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె సంబంధిత సమస్యతో పాటు కిడ్నీ, ఊపిరితిత్తుల పనితీరులో సమస్య తలెత్తినట్లు తెలిపారు. మందులతో ఆయనకు చికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగానే ఉందని తెలిపారు. కాగా ఏఐజీలో చికిత్స పొందుతున్న తమ్మినేనిని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి సన్నాహాలు శరవేగంగా జరుగుతున్నాయి. 7 రోజుల పాటు జరిగే రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ మహోత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. జనవరి 22న ఆలయాన్ని ప్రారంభించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ 2020 ఆగస్టు 5న రామాలయానికి భూమి పూజ చేశారు. ఈ నెల 22న బాలరాముడు ఆలయంలో ప్రతిష్ఠుడు కానున్నాడు. కాగా ప్రాణప్రతిష్ఠ మహోత్సవాల్లో భాగంగా సరయూ నది ఒడ్డున దశవిధ స్నానం, విష్ణు పూజ మొదలైన కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం రామ్లల్లా విగ్రహాన్ని ఊరేగింపుగా అయోధ్యకు తీసుకొస్తారు. మంగళ కలశాలలో సరయూ జలాన్ని నింపి వాటితో పాటు భక్తులు రామాలయానికి చేరుకుంటారు. జనవరి 18న గణేశాంబిక పూజ, వరుణ పూజ, మాతృక పూజ, బ్రాహ్మణ వరం, వాస్తు పూజలతో వైదిక ఆచారాలు ప్రారంభమవుతాయి. ఉత్తరప్రదేశ్ మధురలోని శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు నిర్ణయంపై సుప్రీంకోర్టు స్టే విధించింది. సర్వే జరపడానికి హైకోర్టు ఇచ్చిన అనుమతిపై స్టే ఇస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. శ్రీకృష్ణ జన్మభూమి షాహీ ఈద్గా కేసులో కోర్టు పర్యవేక్షణలో సర్వే నిర్వహించాలనే అభ్యర్థనపై డిసెంబర్లో హైకోర్టు సానుకూలంగా స్పందించింది. షాహీ ఈద్గా శ్రీకృష్ణుడి జన్మస్థానంలో నిర్మితమైందని
హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మసీదులో అనేక హిందూ మత చిహ్నాలు ఉండటమే ఇందుకు తార్కాణమని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై కోర్టు కమిషన్ నియమించి ఆధారాలు సేకరిస్తే కోర్టు కేసును విచారించవచ్చని పిటిషన్లో కోరారు. ఈ అభ్యర్థనను డిసెంబర్ 12న హైకోర్టు ఆమోదించి షాహీ ఈద్గా మసీదును సర్వే చేయడానికి కోర్టు కమిషనర్ను నియమించింది. తాజాగా దీనిపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. బీజేపీ ఆర్ఎస్ఎస్పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఫైర్ అయ్యారు. జనవరి 22న అయోధ్యలో జరిగే కార్యక్రమం ప్రధాని మోదీ కార్యక్రమం అని అన్నారు. రామమందిరం ప్రారంభోత్సవాన్ని రాజకీయ కార్యక్రమంగా మార్చారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నారన్న ఆయన పొలిటికల్ ఫంక్షన్కు కాంగ్రెస్ వెళ్లదని చెప్పారు. ఇండియా కూటమిలో చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని, పార్లమెంట్ ఎన్నికల్లో ఇండియా కూటమి కలిసి పనిచేస్తుందన్నారు రాహుల్ గాంధీ. उसका अगला कदम जो बीजेपी का जो मॉडल है, जो नफरत भरा हिंसा का मॉडल है, वो अन्याय का मॉडल भी है. उसमें 2-3 बड़े उद्योगपतियों को देश का पूरा धन मिल जाता है. जो ब्रॉड हमारी कम्युनिटीज हैं, सोशल ग्रुप्स हैं, दलित हैं, आदिवासी हैं, ओबीसी हैं, उनका पार्टिसिपेशन नहीं होता है. मैंने उदाहरण दिया, 90 अफसरों का मैंने उदाहरण दिया. और पूरे देश में इस बात को एक्सेप्ट की गई कि हिंदुस्तान की सरकार को जो ओबीसी हैं, दलित हैं, आदिवासी हैं, वो चलाते ही नहीं हैं. और बीजेपी आरएसएस का लक्ष्य एक्चुअली चुने हुए लोगों को हिंदुस्तान का पूरा. భారతీయ అమెరికన్ ప్రముఖ వ్యాపారవేత్త వివేక్ రామస్వామి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసు నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించారు. అయోవా ప్రైమరీ పోరులో ఏమాత్రం ప్రభావం చూపించని తరుణంలో వివేక్ నుంచి ఈ ప్రకటన వెలువడటం ఆసక్తి రేపుతోంది. అలాగే మాజీ అధ్యక్షుడు ట్రంప్కు మద్దతు ఇస్తున్నట్లు చెప్పారు. రిపబ్లికన్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం అయోవా కాకసస్లో తొలిపోరు జరిగింది. దీనిలో 51% ఓటింగ్తో ట్రంప్ తొలి విజయం సాధించగా వివేక్ పెద్దగా ప్రభావం చూపించలేకపోయారు. ఆయనకు కేవలం 7.7% ఓటింగే వచ్చింది. తాను ఆశించిన ఫలితాలను సాధించలేకపోయానని, తన ప్రచారాన్ని నిలిపివేస్తున్నానని వివేక్ ప్రకటించారు. తదుపరి అధ్యక్షుడిగా ఉండేందుకు తనకు మార్గం లేదన్నారు ఆయన. గతేడాది ఫిబ్రవరిలో ఈ రేసులోకి వచ్చిన సమయంలో రాజకీయంగా వివేక్ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. ఇమ్మిగ్రేషన్, అమెరికాకే తొలి ప్రాధాన్యం వంటి అంశాలపై తన అభిప్రాయాలను బలంగా వినిపించి అందరి దృష్టిని ఆకర్షించారు. మొదటి నుంచి ట్రంప్ విధానాలకే మద్దతిస్తున్న ఆయన ప్రచారంలో కూడా మాజీ అధ్యక్షుడి శైలిని అనుకరించారు. ఈ ప్రైమరీ తొలిపోరు ముందు వరకు ఈ ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్నారు. అయితే 2 రోజుల క్రితం అనూహ్యంగా వివేక్పై ట్రంప్ విమర్శలు చేశారు. అలాగే తన ఉపాధ్యక్ష సహచరుడిగా ఉండరని మాజీ అధ్యక్షుడి వర్గం తెలిపింది. ఈ తరుణంలోనే ప్రస్తుత పరిణామం చోటు చేసుకుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.